పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 105వ సంకీర్తన 19వ వచనం. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. హల్లెలూయా. ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రణాళికను గూర్చి కీర్తనాకారుడు వ్రాస్తూ 105వ సంకీర్తన 16వ వచనంలో యోసేపును గూర్చి దైవీకమైన మర్మాలను రచించారండి. దేశము మీదికి ఆయన కరువు రప్పించారు అని, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను అని, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను, వారి సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను, ప్రజల నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను అని యోసేపు శ్రమల ద్వారా దేవుని అద్భుతమైన ప్రణాళికను కీర్తనాకారుడు తెలియపరుస్తున్నారు. ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనములో ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి వస్త్రాలను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసులు వేసి తన రథము మీద ఎక్కించి రథమునకు ముందుగా పనివారిని సిద్ధపరిచి అధికారమిచ్చి పోతీఫెరా కుమార్తెనిచ్చి యోసేపుకు వివాహాన్ని జరిగిస్తారు. యోసేపు 30 సంవత్సరముల ఈడుగలవాడై ఉండెను అని లేఖనం సెలవిస్తుంది. ఒక బానిస ఐగుప్తు దేశం అంతటా అధికారిగా సంచరించడం అనేది ఒక అద్భుతం. యోసేపుకు కలిగిన శ్రమలలో దేవుడు యోసేపును పరిశోధించారు. ఆ శ్రమలలో యోసేపు దేవునిని దూషించలేదు, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోలేదు, చనిపోవాలని ప్రయత్నించలేదు. దేవుడు తనని హెచ్చించేంత వరకు ఓపికతో శ్రమను సహిస్తున్నాడండి. మనకు కలుగుతున్న శ్రమల తీవ్రతను బట్టి మన స్థాయి నిర్ణయించబడి ఉంటుంది. తక్కువ కష్టం, కొంచెం శ్రమ మాత్రమే మనం కోరుకుంటాం. మన స్థాయి కూడా కొంచెంగానే ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని చేత గణపరచబడాలి అంటే ఆయన పరీక్షలో నిలబడాలి, అపవాది శోధనలను జయించాలి. స్థిరమైన విశ్వాసాన్ని కలిగి జీవించే ప్రతి విశ్వాసి యోసేపు వలె అధికారం కలిగి జీవిస్తారండి. ఈ దినాన దేవుడు మనకిస్తున్న ఈ మాటను బట్టి మాకు కలుగుతున్న శ్రమలలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడనుకునేవారు ఎందరో ఉంటారు. మాటి మాటికి ప్రార్థిస్తున్నా మాకే ఎందుకు ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి అని అనుకునేవారు కూడా ఉండుండొచ్చు. అయితే ఆ శ్రమ మన మేలు కొరకే ప్రభు మనకి అనుమతించినారనే సత్యాన్ని మనం గ్రహించాలి. శ్రమ లేకుండా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఉన్నత స్థాయికి వెళ్ళలేదండి. మన జీవితాల్లో కూడా కలిగిన శ్రమలో మనము యోబు వలె ఎలా సహనము కలిగి ఆయన యందు విశ్వాసముతో నా దేవుడు ఎలా అనుమతించారో అలాగే ఈ శ్రమ నా నుండి తొలగిస్తారు అనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి మనం ముందుకు కొనసాగించబడితే అవసరతను బట్టి ఆ శ్రమ మనకు అనుమతించబడి తదుపరి అది దేవుడు తీసివేస్తారు. కనుక మన జీవితంలో కలుగుతున్న శ్రమలను బట్టి దేవదూషణ కానీ మనల్ని మనం నిరుత్సాహపరుచుకునే ఆ పరిస్థితి, అటువంటి ఆలోచనల వైపుకు మనం వెళ్లకుండా దేవుని వాక్యం వైపు మన హృదయాల్ని త్రిప్పుకోగలిగితే, దేవుని వాక్యాన్ని నమ్మాలి అనేటువంటి జ్ఞానమే మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు శ్రమలన్నిటిలో మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తారు. శ్రమలో ఆయన కృప మన వెంటే ఉండి మనకి విజయాన్ని అందిస్తుంది. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.